సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారు. అంతేనా మనకు తెలిసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 8 మంది మత్స్యకారుల ఆచూకీ గల్లంతు కావడం కలకలం రేపుతోంది. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి చేపల వేటకు వెళ్లిన బోటు 15 రోజులు దాటినా తిరిగి రాకపోవడంతో కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కొమరగిరి పట్టణానికి చెందిన కోపనాతి రామకృష్ణ వర్మకు చెందిన బోటు ఈ నెల 3వ తేదీన ఓడలరేవు జట్టు నుంచి సముద్రంలోకి వెళ్లింది. సుమారు 15 రోజులకు సరిపడా రేషన్ డీజిల్తో బయలుదేరిన మత్స్యకారులు 13వ తేదీ నాటికి తిరిగి రావాల్సి ఉంది. కానీ గడువు దాటిన బోటు తీరానికి చేరలేదు. అంతేకాదు మత్స్యకారుల సెల్ ఫోన్, బోట్లోని జీపీఎస్ వ్యవస్థ కూడా పనిచేయకపోవడంతో ఆందోళన మరింత పెరిగింది. బోటులోని యజమాని కోపనాతి రామకృష్ణ వర్మతో పాటు మొత్తం 8 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులను, జిల్లా అధికారులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెంటనే విశాఖపట్నంలోని ఇండియన్ కోస్టల్ గార్డ్ను సంప్రదించి గాలింపు రక్షణ చర్యలు సహకరించాలని కోరారు. బోటు విశాఖపట్నం లేదా పారాదీప్ ప్రాంతాల వైపు వెళ్లి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మత్స్యకారుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సోమవారం పొద్దున్నే 8:30 కల్లా బయలుదేరారండి. అంతేనండి మనకు తెలిసింది. వారం రోజులు ఉంటారండి, లేకపోతే 15 రోజులు ఉంటారండి వేటకెళ్ళి. అదే ఎప్పుడు వెళ్తారండి. 8 మంది వెళ్ళారండి. మా ఊరు సీనన్న కుర్రాడు ఒకడండి, శాంతన్న కుర్రాడు ఒకడండి, తర్వాత మావయ్య అండి, బోటు అంటారండి వెళ్ళారు. మొత్తం బయట వాళ్ళు 2 ఉంటారు. మనము సోమవారం 3వ తారీఖు నుండి అట్లేరండి. మొత్తం 8 మంది కాకినాడలో 2, మా ఊరు 3, 4 ఉంటారండి. వెళ్ళి వారం అవుతుంది, ఇప్పుడు ఇంకా రాలేదు బయట. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ కాలు వెళ్ళి 12వ రోజు, 14 రోజులు అయింది. ఇప్పటికి ఏమి తెలియదండి, ఉన్నారో లేదు తెలియదు. అదేం జరిగింది. జీపీఎస్ ఇచ్చారు నీకు జీపీఎస్ దానికి తెలియదండి, ఉన్నదో లేని తెలియదండి. ఆచి చికెన్ మసాలా